పేరు? సుష్మా. సుష్మా గారు బాగున్నారా? బిగ్ బాస్ చూస్తున్నారా? యా ఎలా ఉంది గేమ్? ఓకే, ఒక 5 మెంబర్స్ బాగా ఆడుతున్నారు. 5 మెంబర్స్ మాత్రం బాగా ఆడుతున్నారు. ఎవరెవరు వాళ్ళ పేర్లు తెలుసా? శ్రీహాన్, శ్రీ సత్య, ఆదిరెడ్డి, ఫైమా, గీతు పోయింది. గీతు ఉంది. నైస్. రోహిత్ రోహిత్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఒక ట్రాక్ వచ్చింది. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? శ్రీహాన్. శ్రీహాన్ గేమ్ ఎలా ఉంది? ఇంటెలిజెంట్, సో మైండ్ గేమా? స్మార్ట్, ఇంటెలిజెంట్, ఓకే, జెంటిల్మెన్. ఓకే, జెన్యున్ గా ఉన్నాడా ఫేక్ గా ఉన్నాడా? జెన్యున్. గ్రూప్స్ ఉన్నాయా అందులో? గ్రూప్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓన్లీ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఓకే, అందరు కలిసే ఉంటున్నారు. గీతు వెళ్ళిపోయినప్పుడు ఫీల్ అయ్యారా? యా, ఎందుకు? చాలా బాగా ఆడుతుంది తను. అసలు ఎందుకు ఎలిమినేట్ అయిందో కూడా తెలియదు అసలు. అంటే బాయ్స్ తో సమానంగా ఈక్వల్ గా గేమ్ ఆడుతుంది కదా. బాయ్స్ మించి ఆడింది. ఎక్స్పెక్ట్ చేశారా వెళ్ళిపోతుందని? సో ఫైనల్ గా వెళ్ళిపోయింది కాబట్టి ఫీల్ అయ్యారు కదా. మరి ఖర్చులు దగ్గర పెట్టుకునేది ఉండే అందరూ అంతగా. అంటే అందరు అంతే చేశారు. నెక్స్ట్ హోస్టింగ్ ఎవరిది బాగుంది? హోస్టింగ్ నాగార్జున. సో ఫైనల్ గా శ్రీహాన్కి అయితే మీ సపోర్ట్ అంటారా? ఓకే, సూపర్. ఫైమా గేమ్ ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ వరకు? తను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా స్ట్రాంగ్. అలాంటి అమ్మాయికి సపోర్ట్ చేయొచ్చు అంటారు? చేయొచ్చు. సూపర్ సూపర్. సో ఫైనల్ గా శ్రీహాన్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ శ్రీహాన్. మీ పేరు? గణేష్. గణేష్ గారు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను అప్పుడప్పుడు. ఎలా ఉంది గేమ్? పర్లేదు అన్న, సోదిలాగానే ఉంటది. అంటే ఇంత ముందు సీజన్స్ కన్నా ఇది బాగా వరెస్ట్ గా ఉందా, బాగుందా, ఎలా ఉంది? సీజన్ 1, 2 బాగుండే అన్న, తర్వాత అన్ని ఇంకా రొట్టె. ఇంకా అంటే సోది అంటే కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారనా? కొత్త వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళకి తెలిసిపోతుంది విన్నర్ ఎవరు. సో ఎవరు అనుకుంటున్నారు ఈసారి ఎవరన్నా శ్రీ సత్య అన్న, రేవంత్ అనుకుంటున్నా. రేవంత్ బేబీ సేమ్ రేవంత్ నీ లెక్కన ఉంటాడు తెలుసా అన్న. ఎక్కువ ఆ కట్అవుట్ నాకు ఆయన ఇంకొంచెం హ్యాండ్సమ్ ఉంటాడు అన్న. ఇంకొంచెం సో మనం నిజాలు ఒప్పుకోవాలి. సో రేవంత్ గేమ్ ఎలా అనిపిస్తుంది అన్న? కోపంగా ఆడుతున్నాడా, కూల్గా ఆడుతున్నాడా, బాగా ఆడుతున్నాడా? గేమ్ లో కొంచెం అగ్రెసివ్ అవుతాడు కానీ బాగానే ఆడుతుంది. అదే కావాలా మనకి? అదే అంటే గేమ్ లో అగ్రెషన్ ఉంటది కానీ ఇంకా అంటే కామ్ నేచర్ ఉండాలా, అది ఉంది కొంచెం కుర్రోడు దగ్గర. ఏమన్నా లవ్ ట్రాక్స్ ఏమైనా ఉన్నాయా? లవ్ ట్రాక్స్ సాయి సత్యనా, శ్రీ సత్యనా, సాయి సత్య, దాంతో నా ట్రాక్ ఉంది. అన్న ట్రాక్ ఉందంట. ఓకే, శ్రీ సత్యతో అంటే శ్రీ సత్య కూడా బాగుంటది అన్న. బాగుంటది అంటే లైకా క్రష్ ఏంటి? క్రష్ కి కొంచెం. శ్రీ సత్యకు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది క్రష్ పరంగా. సో మా అధ్యక్షుడు క్రష్ అధ్యక్షుడు. ఓకే అన్న. సో హోస్టింగ్ ఎలా ఉందన్న? నాగార్జున గారిది కావచ్చు, ఎన్టీఆర్. ఇంకా 3 సీజన్లు 3 చేశాడా, 4 బాగానే ఉందన్న. 4 చేసినంటే బాగానే చేస్తున్నట్టుగా. అంటే నెక్స్ట్ ఇంకేమన్నా కొత్త వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయాలి? బాలయ్య బాబు చేస్తే బాగుంటుంది. మీ పేరు? సాయి గణేష్. సాయి గణేష్ గారు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూడట్లేదు. 1 వీక్ నుంచి చూడట్లేదు అంటే 1 వీక్ బ్యాక్ గీత వెళ్ళిపోయింది. అదే గీత వెళ్ళిపోయే దగ్గర నుంచి బిగ్ బాస్ బోర్ కూడా వస్తుంది. బిగ్ బాస్ ఇంట్రెస్ట్ రావట్లే. వాళ్ళు ఆడే ప్లేయింగ్ గేమ్స్ కానీ టాస్క్ ఏమైనా ఇస్తే కనుక చూసే ప్రేక్షకులకి ఏమైనా ఇంట్రెస్ట్ రావట్లేదు. దట్స్ వై ఐ నాట్ ఇంట్రెస్టెడ్. సూపర్. సో గీతు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను బిగ్ బాసే చూడట్లేదు, ఇంకా చూసి కూడా వేస్ట్ అని చెప్పేసి బ్రో ఫిక్స్ అయిపోయిండు. ఎందుకంటే గీతు ఉన్నప్పుడు అంత బాగా ఆడేది అనమాట. సో ఒకసారి గీతు గేమ్ ఎలా ఉండదో చెప్పవా? గీతు థింకింగ్ పవర్ బాగుంటుంది, వే ఆఫ్ ప్లేయింగ్ బాగుంటుంది, వే ఆఫ్ ప్లేయింగ్ బాగుంటుంది గీతుది. గీతు ఉంటే ఒక ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా గేమ్ ఆడాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది. దట్స్ వే ఎంకరేజ్ ద గీతు. బ్యాడ్ లక్ గీతు బయటికి వెళ్ళిపోయే దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రావట్లే. డజంట్ ఫాలోయింగ్ గీతు బిగ్ బాస్ ఇన్ లాస్ట్ 1 వీక్ బిఫోర్ 1 వీక్. సో ప్రెసెంట్ ఎవరైనా నచ్చారా? ఆఫ్టర్ గీతు వెళ్ళిపోయింది బిగ్ బాస్ ఫాలో అవ్వట్లే అసలు. సూపర్. అంటే నార్మల్ గా గీతు బాయ్స్ తో సమానంగా పోటీ పడేది, సో వాళ్ళతో సమానంగా గేమ్ ఆడేది, స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పేసి చాలా మంది అన్నారు. అందువల్ల కదన్నా గీతుకు చెప్తున్నాను. గీతు లేకపోతే అసలు బాయ్స్ కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రేవంత్ అందరూ కూడా ఏం ఆడలే, వాళ్ళు కూడా పెద్ద ఏం లేదు, వేస్ట్. సో ఇంట్రెస్టింగ్ అంటే గీతు ఆడింది. గీతు ఎక్స్పెక్ట్ చేసామా మధ్యలోనే వెళ్ళిపోతుందని? ఎక్స్పెక్ట్ చేయలేదు. గీతు టాప్ 5 లో ఉంటుంది అనుకున్నాం. అది అన్ఎక్స్పెక్టెడ్ బట్టి ఆ గీతు వెళ్ళిపోయిన ముందు వీక్ లో గీతు సంథింగ్ గేమ్స్ లో రాంగ్ మిస్టేక్ చేసింది. అంటే ఏ నేమ్ ఎవరు ఆ నేమ్
బాలాదిత్య మీద కొద్దిగా రాంగ్ గా ఫార్వర్డ్ అవడం వల్ల గీతు సిగరెట్ గురించి దాని గురించి ఫార్వర్డ్ అవడం వల్ల గీతు దాని వల్ల ఎలిమినేట్ అయిపోయిందని అనుకుంటున్నాం. బ్యాడ్ అయింది. అదొక్క రీజన్ లేకపోతే గీతు టాప్ 5 లో ఉంటుంది, ఈజీగా ఉండాల్సిన క్యాండిడేట్. కాదు గీతు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఓట్స్ అదే అంత ఇంట్రెస్ట్ రావట్లే. అంటే చాలా వరకు హౌస్ మేట్స్ కూడా ఇలా అనుకున్నారని చాలా మంది అంటున్నారు. ఏంటి అంటే గీతు స్టార్టింగ్ లో వెళ్ళిపోతే బాగుండేది, అసలు ఇక్కడ దాకా వచ్చేదే కాదు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ చాలా మంది ఏమనుకున్నారు అంటే గీతు టాప్ 5 వరకు ఉంటేనే బాయ్స్ కి గట్టి పోటీ ఇచ్చేది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? గీతు ఉంటే టాప్ 5 ఇస్తుంది అన్న, వాయిస్ తో పాటు ఇస్తుంది. కానీ నథింగ్ బ్రో, నథింగ్ అంటే లేదు అసలు. మనం బిగ్ బాస్ చూసిందే ఒకట కొట్టుకోవడం కానీ చేయడం కానీ ఏదైనా సరదాగా నవ్వుకోవడం కానీ ఏదైనా ఉండాలి మినిమం. అలాంటిది ఏంటంటే గీతు అనేది ఉంది. ఎంటర్టైన్మెంట్ అనేది మనకు కావాలి. మెయిన్ బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్, అది అనేది గీతు ఇచ్చింది మనకి. అది గీతు ఏమైందంటే ఆ ఓన్ బాడీ లాంగ్వేజ్, ఓన్ వే ఆఫ్ టాకింగ్ రియల్ గా చూపిస్తుంది. అందరూ వాళ్ళు ఏంటంటే ఓన్ గా అంటే ఓన్ పర్సన్స్ రియల్ అవుట్ బయట నెలకొంటారో ఆ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే అలా చూపించట్లేదు. ఒక మాస్క్ పెట్టుకొని కవర్ వేసుకుని అంటే నార్మల్ గా వాళ్ళు జస్ట్ ఫర్ షో కోసం చేస్తున్నారు మిగతా అందరూ. గీతు ఏంటంటే రియల్ గా మాట్లాడింది. రియల్ గా మాట్లాడి ఒక ఎపిసోడ్ లో గీతు తప్పు చేయడం వల్ల ఎలిమినేట్ అయిపోయింది అనుకుంటున్నాను. దట్ ఎపిసోడ్ ఈజ్ బ్యాడ్ లక్ గీతు. అంటే తన స్లాంగ్ కూడా చాలా వరకు మైనస్ అని అన్నారు. ఎంతవరకు స్లాంగ్ ఏముంది ఎవరికి ఇండివిజువల్ చిత్తూరు స్లాంగ్ అలాగే ఉంటది మరి. ఇప్పుడు మాది ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ డిఫరెన్స్. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్లాంగ్ వేరేగా ఉంటుంది. అమ్మాయి చిత్తూరు లాంగ్వేజ్ తన ఓన్ గా మాట్లాడుతుంది. అప్పుడు కవరేజ్ చేసుకుని ఇంగ్లీష్ లో మాట్లాడింది అనుకుంటారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. లేదంటే వాళ్ళ కోసం వేరే నటిస్తుంది అనుకో, అప్పుడు మాస్క్ వేసుకుని నటిస్తుంది. అలా మాట్లాడుతుంది అనుకుంటుంది, ఓన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది కదా. ఆ అమ్మాయి బయట ఎలా ఉంటుందో గీత కూడా అక్కడ బిగ్ బాస్ లో కూడా అలాగే మాట్లాడింది. కాకపోతే సమ్ రీజన్ వల్ల గీత బయటకు వచ్చింది. దట్ రీజన్ వాజ్ గీత వేరు బ్యాడ్ లక్. అప్పటి నుంచి గీతకి బిగ్ బాస్ ఇంట్రెస్ట్ లేదు చూడాలని. సో అప్పటి నుంచి ఇంకా బిగ్ బాస్ చూడడం మానేశారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పేరు? వెంకట్ గారు. బాగున్నారా? బాగున్నా సార్, మీరు బాగున్నారా? సూపర్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నా సార్. ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. అంటే బెస్ట్ సీజన్ ఇదేనా లేకపోతే ఇంతకుముందు జరిగిన సీజన్ బెస్టా? చూస్తున్నా సార్, బాగా చూస్తున్నా. ఓకే. నీకు నచ్చిన సీజన్ ఏది? ఈ 6 సీజన్లో నీకు నచ్చిన సీజన్? 6 సీజన్లు అంటే మాక్సిమం బాగానే ఉంటాయి. సీజన్లు మొత్తం బాగానే చూస్తాను. అన్ని సీజన్లు ఇష్టం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రేవంత్. ఎలా ఉంది రేవంత్ గేమ్? బాగుందన్న, చాలా బాగుంది. సో టాప్ 5కి వస్తాడా? రావచ్చు. టాప్ 5కి వస్తాడా లేకపోతే కప్ గెలుస్తాడా? కప్పే గెలుస్తాడన్న. రేవంత్ గేమ్ లో ఏది అంటే ఎలాంటి స్టైల్ ఇష్టం? కోపమా లేకపోతే నార్మల్గా ఉంటేనా? లేకపోతే కోపంగా ఉంటే కొంచెం పర్లేదు. సో గర్ల్స్ లో ఎవరు? మా వినాయక సుల్తాన్. వినాయక్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ముందే ఓ సూపర్. వీళ్ళందరూ ఫ్యాన్సే. సూపర్. సో ఇనయ కూడా టాప్ 5 లో ఉండొచ్చా? ఉండొచ్చు. జస్ట్ నీకు ఇష్టమా? టాప్ 5 ఆయన వేరే రేంజ్ వేరైంది. ఓకే సూపర్. సో ఫైనల్ గా అయితే ఆల్ ది బెస్ట్ చెప్పేసి. ఆల్ ది బెస్ట్ అన్న. హాయ్.